అందరినీ రక్షించడానికి, ప్రజలందరినీ రక్షించడానికి ప్రభు మనుషుడిగా వచ్చాడు, శిశువుగా వచ్చాడు, మన కొరకే వచ్చాడు, మన ప్రజలమైన మనందరి కొరకే వచ్చాడు. అంటే నాట్ ఓన్లీ క్రైస్తవులు, ప్రజలందరి కొరకు వచ్చాడు. ప్రజలందరి పాపమును తీసివేయడానికి కొరకు ఆయనే, అనగా దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అందరూ సంతోషించండి, నాతో సంతోషించండి అని గబ్రియేలు దూత చెప్పబడిన వర్తమానాన్ని పాటగా పాడి ప్రజలకు వినిపిస్తూ మనము సంతోషిస్తూ సంతోషకరమైన వార్తను పంచుతాం. బాగానుంది. అక్కడ నుంచి శిలువ పాటలు మొదలవుతాయి. ఎందుకు? విడుదల, విమోచన, పాపక్షమ, ప్రభుత్వ సహవాసం, దేవుని రాజ్య ప్రవేశము కొరకైన రక్షణార్థమైన క్రీస్తు బలియాగాన్ని ప్రకటిస్తాం. అబ్బా, రక్షణ వచ్చేసింది, ప్రభు ప్రజలకు అంగీకరించబడ్డాం, కుమారుడిగా వచ్చాడు, బలియాగమయ్యాడు, తర్వాత పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, త్రిత్వ కాలములోనికి ప్రవేశింపజేసి త్రిత్వ కాలములో ఉన్న మనం త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధించడానికి వచ్చిన మనం దేవుని మందిరములో చేరాం. దేవుని మందిరంలో చేరిన మనం ప్రభు రాకడలో ఎత్తబడాలి. ప్రభు రాకడలో ఎత్తబడాలి అని అంటే మందిరానికి వచ్చిన మనం, మన నడవడికి ఎలాగుంది, మన క్రియలు ఎలాంటివిగా ఉన్నాయి, మన మాటలు ఎలాంటివిగా ఉన్నాయి, మన పలుకు ఎలాంటిదిగా ఉంది, మన తలంపులు ఎలాంటివిగా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలాంటిగా ఉంది, మన ప్రవర్తన ఎలాంటిదిగా ఉంది, మనలను మనం పరీక్ష చేసుకోవాలి. ఒక్కడికి రాదుగా పరలోకం, కష్టపడందే జీతం రాదు. కాబట్టి పరలోకము కొరకైన ప్రయాస మానవ జీవితంలో ఉండాలి. ఏంటి ఆ ప్రయాస అంటే క్రీస్తు కొరకు సాక్షార్థమైన జీవితం. అంటే ఈ లోకములో ఏదైతే పాపం ఉందో, పాప సంబంధమైన జీవితం ఉందో, పాప సంబంధమైన ప్రవర్తన ఉందో, పాప సంబంధమైన నడవడిక ఉందో, పాపమునకు నేను పురికొల్పి మరులు కొలుపుతున్న మార్గం ఉందో, దాని నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే మందిరానికి వస్తున్న నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, ఎలాంటి మార్గములో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి మార్గము వైపు నీ పాదములు పరిగెడుతున్నవి, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరత మనకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవరిని ఉద్దేశించాయా అనంటే బయటోడి కాదు. ఏమంటున్నాడు అనంటే, మందిర ద్వారం దగ్గర నిలబడు, ఓ ప్రవక్త అయిన ఇర్మియా నువ్వు నిలబడి మందిరానికి వస్తున్న వాళ్ళతో మాట్లాడు. ఏమంటున్నారు తెలుసా? ఈ మందిరం మాది, ఈ మందిరం మాది, ఈ మందిరం మాది, ఇందులోకి వస్తున్నాం, ఇందులో ఆరాధన చేస్తున్నాం, ఇందులో ఉంటున్నాం, ఇందులో ఆరాధన చేస్తున్నాం అంటున్న నీవు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. 10 ఆజ్ఞలను ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఏమంటున్నా అంటే, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, అంతేకాదు నీ దేవుని యథార్థ హృదయంతో ఆరాధించు, విగ్రహారాధన చేయొద్దు. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అరే మేమేం చేయట్లేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ జార చోర క్రియలను నువ్వు విడిచిపెట్టవలసిన అవసరత నీకుంది కదా అనే మాటను తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధ సమభక్తములోనికి వెళుతున్న మనం, ప్రభువునే మన శరీరములోనికి ధరిస్తున్న మనం, లేకపోతే స్వీకరిస్తున్న మనం, మన హృదయ ఆలోచన, మనం నడవించే నడవడిక, మన మార్గం, మన తలంపులు, మన జీవిత విధానం ఎలాంటిదిగా ఉంది? పరలోకాన్ని చేరగలిగిందిగా, ప్రభువును ధరించిందిగా, ప్రభువును మనలో కలిగి ఉన్న వారముగా, ఇతరుల మధ్యన మనం జీవిస్తున్న వారంగా ఉన్నామా? మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత మనకుంది.